హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము లెడ్జర్ అకౌంట్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రీవియస్ వీడియోలో మనము జర్నలైజింగ్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాము. అదేవిధంగా జర్నలైజింగ్ కూడా చేయడం కూడా జరిగింది. సో ఈ వీడియోలో లెడ్జర్ మీనింగ్, అదేవిధంగా డెఫినిషన్, ప్రొఫార్మా డిస్కస్ చేయడము జరుగుతుంది. సో ఇంట్రడక్షన్ వచ్చేసి జర్నల్ ఇంట్రడక్షన్ ఏంటంటే ఫస్ట్ మనము జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తాము. జర్నల్ ఎంట్రీస్ ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ లెడ్జర్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఈ లెడ్జర్లో క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది. క్లాసిఫికేషన్ అంటే ఏ బుక్కు ఆ బుక్కు సపరేట్గా డివైడ్ చేయడం జరుగుతుంది. డివైడ్ అని అంటే సపరేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి క్యాష్ బుక్ సపరేటు, సేల్స్ బుక్ సపరేటు, అలా ఏ బుక్ ఆ బుక్ సపరేట్గా చేయడము జరుగుతుంది. అలా సపరేట్ చేసేటువంటి వాటిని మనము లెడ్జర్ అనడము జరుగుతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, ఇంట్రడక్షన్ చూద్దాము లెడ్జర్ కోసము. వెన్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బిజినెస్ ఫర్ గివెన్ పీరియడ్ హ్యావ్ బీన్ రికార్డెడ్ ఇన్ జర్నల్, ద నెక్స్ట్ స్టెప్ ఈస్ టు క్లాసిఫై జర్నల్ ఎంట్రీస్ ఇన్ టు అకౌంట్. దిస్ క్లాసిఫికేషన్ ఆఫ్ జర్నల్ ఎంట్రీస్ ఈస్ డన్ ఇన్ అనదర్ బుక్ కాల్డ్ లెడ్జర్. సో సపరేట్ బుక్లో మరి జర్నల్ ప్రిపేర్ చేసిన తర్వాత సపరేట్గా మళ్ళీ క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఆ క్లాసిఫికేషన్ చేసేటువంటి బుక్ మనము చేయడం జరుగుతుంది. అది సేల్స్ బుక్ కావచ్చు, లేకుంటే పర్చేస్ బుక్ కావచ్చు, అలా సపరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీనింగ్ చూడడం జరుగుతుంది. మీనింగ్ లెడ్జర్. ద టర్మ్ లెడ్జర్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది డచ్ వర్డ్ లెగ్గర్స్ విచ్ మీన్స్ టు లై. Ledger therefore means a book where the various accounts by that is are kept. సో వేరియస్ బుక్ అని అంటే వివిధమైనటువంటి బుక్స్ బిజినెస్లో జరిగినవన్నీ కూడా ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఆ బుక్ ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ కావచ్చు, పర్చేజ్, క్యాష్ లాంటివి జరిగేటువంటిది లెడ్జర్ అనడం జరుగుతుంది. సో నెక్స్ట్ డెఫినిషన్ చూద్దాము లెడ్జర్కి. ది బుక్ విచ్ కంటైన్స్ ఏ క్లాసిఫైడ్ అండ్ పర్మనెంట్ రికార్డ్ ఆఫ్ all the transactions of a business is called a ledger. Classified and permanent record of all the transactions అంటే మన 3 గోల్డెన్ రూల్స్ ఉన్నాయి కదా, ఆ 3 గోల్డెన్ రూల్స్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్కి అన్నీ సపరేట్ చేసి ప్రిపేర్ చేసేటువంటిది లెడ్జర్. 3 గోల్డెన్ రూల్స్ ఏంటివనంటే పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనము ఈ లెడ్జర్లో సపరేట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు లెడ్జర్ మనకు క్లియర్గా అర్థమైంది. లెడ్జర్ అని అంటే క్లాసిఫై బుక్స్ వైజ్గా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీచర్స్ చూద్దాము. సో ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ లెడ్జర్ are as follows. First, ledger contains all the accounts like personal account, real account and nominal accounts. సో అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్టు ఆల్ అకౌంట్స్కు సంబంధించిన బుక్స్ సపరేట్గా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేయడం జరిగినటువంటివి సపరేట్ బుక్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఏ పర్మనెంట్ రికార్డ్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే పర్మనెంట్గా ఒక బుక్ కేటాయించడం జరుగుతుంది. ఆ బుక్ ప్రతి సేల్స్ జరిగినవన్నీ కూడా అందులో ఎంట్రీ చేయడం జరుగుతుంది. క్యాష్ జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అందులో ఎంట్రీ చేయడం జరుగుతుంది. పర్చేజ్ చేసినటువంటివి అన్నీ కూడా ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎ బుక్ ఆఫ్ ఫైనల్ ఎంట్రీ. ఆల్ ద బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫస్ట్ రికార్డెడ్ ఇన్ జర్నల్ అండ్ ఆర్ ఫైనల్లీ రికార్డెడ్ ఇన్ ది లెడ్జర్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. జర్నల్ అన్నది ఒరిజినల్ బుక్. అన్ని డే టు డే, టైం టు టైం జర్నల్ ఎంట్రీలో ఎంట్రీ జరుగుతుంది. అదేవిధంగా జర్నల్ నుండి క్లాసిఫై చేయడం జరుగుతుంది. అది లెడ్జర్ అకౌంట్. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్ చూద్దాము. ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ రికార్డ్ ఆఫ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ బిజినెస్. పర్మనెంట్గానంటే సేల్స్కి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ సేల్స్లో ఎంట్రీ చేయడము, పర్చేస్కి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ పర్చేజ్లో ఎంట్రీ చేయడం, అలా పర్మనెంట్ బుక్స్ ఎంట్రీలో చేయడం జరుగుతుంది.
ఇట్ ప్రొవైడ్ ఏ మీన్స్ ఆఫ్ ఈజీ రిఫరెన్స్ ఆఫ్ సేమ్ నేచర్. సో సేల్స్కి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ చూడాలి అంటే సేల్స్ బుక్లో ఉంటుంది కాబట్టి ఈజీగా మనం గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ప్రొఫార్మా ఆఫ్ లెడ్జర్ చూడడం జరుగుతుంది. సో స్ట్రక్చర్ ఆఫ్ ఏ లెడ్జర్. ఈచ్ లెడ్జర్ అకౌంట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ ఈక్వల్ పార్ట్స్. సో లెడ్జర్ అకౌంట్ టోటల్గా 8 కాలమ్స్ ఉంటాయి. 4 లెఫ్ట్ సైడ్ ఉంటాయి, 4 రైట్ సైడ్ కాలమ్స్ ఉంటాయి. సో టోటల్గా 8 కాలమ్స్ ఉంటాయి. ఈ 8 కాలమ్స్లో ఒకసారి మనం చూడడం జరుగుతుంది. చూసే ముందు ఒకసారి వర్డ్స్లో చూద్దాము. ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ కాల్డ్ యాజ్ డెబిట్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్ యాజ్ ది క్రెడిట్ సైడ్. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి డెబిట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ సైడ్. దిస్ స్టేట్మెంట్ ఈజ్ ప్రిపేర్డ్ ఇన్ టీ ఫార్మెట్. అంటే ఇలా టీ ఫార్మెట్గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, therefore sometimes it is called a T account. The structure of ledger account is given as below. సో ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4 కాలమ్స్ ఉంటాయి, రైట్ హ్యాండ్ సైడ్ 4 కాలమ్స్, టోటల్గా 8 కాలమ్స్. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూద్దాము. డేట్ కాలమ్ ఉంటుంది. ఫస్ట్ మనం డిఆర్ అంటే డెబిట్గా గుర్తించాలి, సిఆర్ అని అంటే క్రెడిట్గా గుర్తించాలి. హెడ్డింగ్ లెడ్జర్ అకౌంట్గా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ కాలం ఉంటుంది, పర్టికులర్స్ కాలం ఉంటుంది, జర్నల్ ఫోలియో అంటే పేజ్ నెంబర్స్ రాయడానికి ఇక్కడ జర్నల్ ఫోలియో ఉంటుంది. డెబిట్కి సంబంధించిన అమౌంట్ అంతా కూడా డెబిట్కి సంబంధించిన పర్టికులర్స్కి అన్నీ కూడా డెబిట్ అమౌంట్ ఉంటుంది. అదేవిధంగా డేట్ ఉంటుంది, పర్టికులర్స్ ఉంటుంది, ఇక్కడ జర్నల్ ఫోలియో అంటే పేజ్ నెంబర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. క్రెడిట్ అమౌంట్ ఇక్కడ ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెబిట్ అమౌంట్, రైట్ హ్యాండ్ సైడ్ క్రెడిట్ అమౌంట్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి డేట్ అండర్ దిస్ కాలమ్ ద డేట్ ఈస్ రికార్డెడ్ ఆన్ విచ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ ఎంటర్డ్ టు కీప్ ది ఇయర్ ఆన్ టాప్ అండ్ బిలో ద ఇయర్ మంత్ అండ్ డే ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ హ్యాస్ బీన్ రిటర్న్. ఫస్ట్ మనము ఇక్కడ సంవత్సరం రాయాల్సి ఉంటుంది, అంటే ఇయర్ రాయాల్సి ఉంటుంది. తర్వాత మంత్, తర్వాత డే రాయాల్సి ఉంటుంది. పర్టికులర్స్లో ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఎంట్రీ చేయాల్సి ఉంటుంది, అమౌంట్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్టికులర్స్, ఇట్ ఈస్ ఎ సెకండ్ కాలమ్ విచ్ కంటైన్స్ two names of accounts. On one is to be debited and other one is to be credited. The debit entry shows the name of the account to be debited with the amount in the debit side. డెబిట్ సైడ్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ డెబిట్ అమౌంట్, క్రెడిట్ సైడ్కి సంబంధించిన అమౌంట్ అది పర్టికులర్స్ క్రెడిట్ అమౌంట్. సో డెబిట్ సైడ్ వచ్చేసి 2గా రాయాలి, క్రెడిట్ సైడ్ వచ్చేసి బైగా రాయాలి స్టార్టింగ్. నెక్స్ట్ జర్నల్ ఫోలియో, పేజ్ నెంబర్స్ ఆఫ్ జర్నల్ ఆర్ సబ్సిడరీ బుక్ ఈజ్ రిఫర్డ్ ఇన్ ది ఫోలియో నంబర్. సో పేజ్ నెంబర్స్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అమౌంట్ డెబిట్. ఇన్ దిస్ కాలమ్ అమౌంట్ టు బి డెబిటెడ్ ఈజ్ రికార్డెడ్ అగెన్స్ట్ ద డెబిట్ కాలమ్. సో డెబిట్కి సంబంధించిన అమౌంట్ ఎంట్రీ చేయాలి. అండ్ క్రెడిట్ అమౌంట్. ఇన్ దిస్ కాలమ్ అమౌంట్ టు బి క్రెడిటెడ్ ఈజ్ రికార్డెడ్ అగెన్స్ట్ ది క్రెడిట్ కాలమ్. క్రెడిట్కి సంబంధించిన పర్టికులర్స్కి అంతా కూడా క్రెడిట్ అమౌంట్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకు క్లియర్గా అండర్స్టాండ్ అయింది. లెడ్జర్ ప్రొఫార్మా ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 4 కాలమ్స్, రైట్ హ్యాండ్ సైడ్ 4 కాలమ్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2తో స్టార్ట్ చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ వచ్చి బైతో స్టార్ట్ చేయాలి. సో ఇది ప్రొఫార్మా ఆఫ్ లెడ్జర్ అకౌంట్. నెక్స్ట్ పోస్టింగ్, తర్వాత బ్యాలెన్సింగ్ ఏ విధంగా చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. జై హింద్.